నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, విడాకుల కేసులు మనం జనరల్ గా చూస్తూ ఉంటాం. భరణం అనేది కామన్ గా ఇస్తూ ఉంటారు పిల్లలకి, భార్యకి. ఇదంతా ఎవరి స్తోమతను బట్టి, ఎవరి స్థాయిని బట్టి ఉంటూ ఉంటుంది. సో కొత్తగా ఏంటంటే చాలా విచిత్రమైన కేసు, దట్టు మనందరికీ వెల్ నోన్ పర్సన్. మంచి అంటే ఒక ఆయనకి సంబంధించి గుర్తింపు ఉంది. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ భరణం ఇచ్చుకుంటున్న ఒక కేసుగా ఆయన మీద రావడం అనేది ఒక విచిత్రంగా అనిపించింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుందేమో అని అనిపిస్తుంది. సో మీరు ఏం చెప్తారు? అసలు ఎవరో పర్సన్, ఇవన్నీ మీరే రివీల్ చేయాలి. శ్రీధర్ వెంబు మనందరికి ఈ పేరు చాలా సురపరిచితం అండి. అయితే ఈయన భారతదేశానికి వచ్చేసారు. ఈయన 2020లో అనుకుంటా వచ్చేసి గ్రామీణ వాతావరణంలో ఉండాలి, ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రావడం జరిగింది. ఆయన శ్రీధర్ వెంబు అయినా జోహో వెంబుగా మనందరికీ తెలుసు. ఆయన 1993లో అనుకుంటా పెళ్లి చేసుకున్నారు. ప్రమీలా శ్రీనివాసన్, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే 2020లో ఆయన ఇండియాకి రావడం జరిగింది. ఆయనకు ఒక కొడుకుని భార్యని ఇద్దరిని అడిగాను భారతదేశానికి రమ్మని. వాళ్ళు రాలేదు అని ఆయన చెప్తున్నారు. కాదు, మా అవసరాలను పట్టించుకోకుండా ఆయన భారతదేశానికి వెళ్ళిపోయారు. అంతవరకు జోహో కంపెనీ తనదే అని చెప్పిన శ్రీధర్ వెంబు ఈవిడ దరఖాస్తు చేసుకుంది 2020లో అనుకుంటా కదా. దాన్ని ఏమంటారు, విడాకులకి ఆవిడ దరఖాస్తు చేసుకున్నాక కంపెనీని రహస్యంగా తన చెల్లెలు కంపెనీ షేర్లని చెల్లెలు రాధా వెంబు అండ్ శేఖర్ తమ్ముడి పేరును కూడా బదిలీ చేశారు ఆవిడ ఆరోపిస్తున్నారు. కానీ అతను చెప్పడం మొదటి నుంచి మా కుటుంబం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది వ్యాపారంలో. సో ఏది ఏమైనా ఇవాళ తన కంపెనీ కావచ్చు, తన మేధో సంపత్తిని ఆయన కుటుంబానికి ఇచ్చేసాడని ఆవిడ ఆరోపిస్తున్నారు. అతను 15,000 కోట్లు అంటే $1.7 బిలియన్ ఇవాళ ఆవిడకి భరణంగా ఇవ్వాల్సి వస్తుంది. మీరు అన్నట్టుగా మొత్తం ప్రపంచంలో అంటే మనకి తెలిసి బిల్ గేట్స్ టెక్ దిగ్గజం, తర్వాత జెఫ్ బెజోస్ ఆయన రెండో వ్యక్తి, ఇతను నాలుగో వ్యక్తి అంటున్నారు. అంటే చాలా హైయెస్ట్ భరణం ఇచ్చిన వాళ్ళలో. అయితే మనం ఇంకొక రకంగా ఎలా తీసుకోవచ్చు అంటే భారతదేశంలో అత్యంత ఖరీదైన విడాకులు ఇదేనేమో. అంటే ఇది యాక్చువల్ గా భారతదేశానికి సంబంధించింది కాదు, కాలిఫోర్నియా కోర్టు అతను ఆదేశించింది. సో కాలిఫోర్నియాలో విడాకులు నడుస్తున్నాయి, విడాకులు అయిపోయినట్టే మనం అనుకోవాలి. సో ఒక భారతదేశానికి చెందిన వ్యక్తి అమెరికాకి వెళ్ళాక ఇంత ఇవ్వాల్సి వచ్చింది. సో ఇతను భారతదేశంలో ఉన్నారు కాబట్టి భారతదేశ వ్యక్తిగా మనం పరిగణించవచ్చేమో. ఏది ఏమైనా అంటే విడాకులు అనేవి మనకి ఎంత ఖరీదైపోయాయి. ఇప్పుడు కొన్ని మతాల్లో అసలు భార్యల్ని పాపం ఎంత ఇదిగా వదిలేస్తారు కదా, ఎంత అన్యాయంగా. అవును, అది మతాన్ని బట్టి ఉంటుంది. కానీ హిందూ మతంలో మనకి ఈ వెసులుబాటు ఉంది, అది మనం చెప్పుకోవాలి. సాధారణంగా అంటే ఎక్కడో తప్ప ఆ రకంగా వదిలేసి భరణం ఇవ్వకుండా ఉండడం అనేది చాలా తక్కువ పర్సంటేజ్. ఉండరని మనం అనము, ఎవరి మార్గాలు వాళ్ళు ఎంచుకుంటారు, ఎలా మోసం చేయాలో అలా చేస్తూ ఉంటారు. ఇతను 15,000 కోట్లకి ఇంకా ఆవిడ ఆరోపిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే మనకి ఇంటర్నల్ గా తెలీదు. మనం ఎప్పుడు కూడా వ్యక్తిగతాలు మనకి తెలియనప్పుడు మనం ఎవరి మీద ఆరోపణలు చేయకూడదు, మాట్లాడకూడదు. కాకపోతే ఏంటంటే మనకి శ్రీధర్ వెంబుని మనం చూసినంత మట్టికి అతను మనకి ఒక సాఫ్ట్ గా, ఒక సాధారణ మనిషిగా హామ్ చేసి ఏదో క్రూయల్ మైండ్ లాగా అలా కనిపించరు, మరి బట్ తెలియదు, మనకి తెలియదు. అదే అంటున్నాం. అందుకని ఆ రకంగా ఓకే, మరి ఎందుకు విడిపోవాలనుకున్నారు అన్నది వ్యక్తిగతం. అది కూడా ఏది ఏమైనా ఇవాళ అత్యంత ఖరీదైన విడాకులుగా ఇది 4వ విడాకులుగా చరిత్రలో నిలుస్తాం. రైట్ మేడం. అంటే మనము అంటే జనరల్ గా ఈ కేసుని ఎట్లా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు విడాకులకి సంబంధించి అంటే మనం కొన్ని విషయాలండి, ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఉండే ఆ సామరస్యం కావచ్చు, లేకపోతే ఆలోచన విధానం కావచ్చు, తర్వాత మారిపోతుంది. ఒక మనిషితో ఒక మనిషి ఉండడం మొదలు పెట్టాక మనకి అందుకే కదా చెప్తారు, ఇప్పుడు మనం ఒక మగవాడి గురించి కానీ ఒక ఆడ మనిషి గురించి కానీ మనకు తెలియాలంటే 4 గోడలే. అంటే మనం పర్సనల్ గా ఉండే విషయాలు, అప్పుడే మనకు ఒక మనిషి ఎలా ఉంటారు అనేది అర్థం అవుతుంది. మామూలుగా చూడడానికి నేను చాలా బాగా అనిపించవచ్చు, మీరు చాలా బాగా అనిపించవచ్చు, కానీ మనలో ఇంకో మనిషి ఉంటారు కదా. మనం సందర్భాన్ని బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాం, అందరం అంతే. ఇప్పుడు ఆఫీస్ లో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, భర్తతో ఒకలాగా, పిల్లలతో ఒకలాగా, తల్లిదండ్రులతో ఇంకోలాగా, పని వాళ్ళతో ఇంకోలాగా.
దట్స్ వాట్ మనం అందరం కూడా మనలో ఉండే నటుణ్ణి మనం వెలికి తీస్తాం ప్రతిరోజు. తెల్లారి లేచిన దగ్గర నుంచి మన టోన్ కూడా మారిపోతుంది చూడండి. మీరు పని వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం కరెక్ట్గా మాట్లాడతాం, మీలో సాఫ్ట్నెస్ రాదు. అది మనిషి తీరు, అది మార్చుకోవాలి మనం. వాళ్ళేమి మనకి బానిసలు కాదు కదా, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. మనకి పని అవసరం, వాళ్ళకి డబ్బు అవసరం, అంతే. మనం అది ఆలోచించాలి. అలా ఎవరు చాలా తక్కువ అలా ఆలోచించేది. కాబట్టి నేను అనేది, ఎప్పుడైతే పెళ్లి తర్వాత కొంతకాలం బానే ఉంటుంది, తర్వాత ఎక్కడ వేరియేషన్ వస్తుంది, ఎక్కడ అసలు మనస్పర్ధలు వస్తాయి అనేది మనం చెప్పలేము. చిన్న విషయాలకు కూడా రావచ్చు, కాదు చాలా పెద్ద విషయాలకు అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి పెళ్లి అనేది అందుకే అనేది గ్యాంబ్లింగ్ అని మనం చెప్పలేమండి. ఎవరికి ఎవరితో రాసి ఉంటుంది, ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది. కలిసి ఉండాలనే కోరుకుంటాం, కానీ ఓకే, ఇది ఎవరి విల్ అండ్ విష్ వాళ్ళది. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా కేసులు చూసాను నేను. అసలు మగవాళ్ళని ఎంత హెరాస్ చేస్తున్నారంటే, నేను కొన్ని డివోర్స్ కేసెస్ చూసాను మేడం. అంటే ఈ పిల్లల్ని చూపించే దగ్గర మరి టూ మచ్ అంటే తెలిసిన వాళ్ళకి చూసాను నేను. అందుకే చాలా బాధేస్తూ ఉంటది. ఇప్పుడు ఫాదర్ ఎలాంటి వాళ్ళో మనకు ఒక అవగాహన ఉంటది, మదర్ గురించి కూడా అవగాహన ఉంటది, ఇద్దరు మనకి ఫ్రెండ్స్ అయితే. సో అట్లా పాప మా పిల్లని చూపించకుండా పుట్టినప్పటి నుంచి కూడా తండ్రిని ఆయనేమో నేను చూసా అలాంటి కేసులు. అవును, అది చాలా అన్యాయం. మన పిల్లల్ని కనకుండా ఉంటే పోతుంది. ఎందుకంటే పిల్లలు తప్పు చేయలేదు కదా, మనం కావాలనుకుంటే పిల్లలు పుట్టారు. కాబట్టి పిల్లల హక్కును మనం హరించకూడదు. కోర్టు కూడా మనకంటే జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఇద్దరిని బేరేజ్ వేసుకొని పిల్లల వరకు మాత్రము డిస్టర్బెన్స్ లేకుండా అది వాళ్ళే ఫిక్స్ చేసేయడం బెటర్. వారం ఇక్కడ వారం ఇక్కడ అట్లా ఏవో టైమింగ్స్ ఉంటాయి. మనం అది చెప్పలేమండి. దట్స్ వాట్. ఇక్కడ కూడా ఈ పిల్లల్ని చూసుకోవడానికి ఉండాలిగా. అసలు మీరు నమ్మరు, నేను ఇప్పుడో మాట్లాడుతున్నా. కొన్ని మీరు అనుకుంటారు చాలా హై క్లాస్ సొసైటీలో. నాకు నేను టీచర్ గా పనిచేసా. అక్కడ స్టూడెంట్స్, నేను హౌస్ మదర్ అన్నమాట. అక్కడ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే, హాలిడేస్ వస్తున్నాయంటే దే డోంట్ నో వేర్ టు గో, యు నో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 years బ్యాక్. సో వాళ్ళు అక్క అంటారు అక్కడ టీచర్స్ ని. చిన్నప్పుడు, నేను చిన్నతనం అప్పుడు, ఇంకా అక్క ఐ డోంట్ నో వేర్ ఐ హావ్ టు గో అనేవాడు. పాపం కదా, చాలా కొంగు పట్టుకుని తిరిగేవాడు క్లాస్ లో. అంటే వాళ్ళకి లెటర్ రాదు ఇంకా. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలా, తల్లి దగ్గరికి, వాళ్ళకి సందిగ్ధం, వాళ్ళకి తెలియదు. ఆ లెటర్ వస్తేనే వాళ్ళకి టికెట్ బుక్ అవుతుంది, అంత అనమాట. అంటే జస్ట్ ఇమేజ్ చేయండి మీరు. కానీ పిల్లలతో ఆడేసుకోవాల్సి వస్తుంది మేడం ఈ విషయంలో. మనం అనుకుంటామండి, మనం ఇన్ని కబుర్లు చెప్తున్నాము, మన అందరం కూడా ఏదో సొసైటీని ఉద్ధరిస్తున్నామని. కానీ మనం ఎవరిని ఉద్ధరించమండి. ఎవరి వ్యక్తిగతం వాళ్ళదే, ఎవరి సమస్య వాళ్ళదే, ఎవరి బాధలు వాళ్ళవే. డబ్బు ఉన్న వాళ్ళకి బాధలు లేవని లేదు, డబ్బు లేని వాళ్ళకి ఉన్నాయని లేదు. అక్కడ పని వాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడ వీళ్ళ వీధిలోకి వస్తుంది, అంతే తేడా. కాబట్టి పెళ్లిళ్ళు చేసుకున్నాక సాధ్యమైనంత మటుకు కలిసి ఉండడానికి ప్రయత్నించాలి. మరీ క్రూరత్వం ఎక్కువైపోతే భరించలేం, కానీ దాన్ని ఎవడు కూడా హర్షించడు. అయినా ఈ రోజుల్లో ఎవరు బేర్ చేయట్లేదు. ఇప్పుడు అసలు మారిపోయింది. ఇప్పుడు ముందు పేరెంట్సే చెప్తున్నారు, ముందు తల్లే చెప్తుంది, నీకు నచ్చకపోతే వచ్చే మర్నాడే. అందుకని ఆ స్వేచ్ఛ వచ్చిందిలేండి. ఇప్పుడు ఆర్థికంగా ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా ఉంటున్నారో మనకి విడాకులు ఎక్కువైపోతున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.